ముఖ్యమంత్రి గారు చెప్తారు సింగపూర్ తరహా వ్యవస్థ, సింగపూర్ తరహా రాజకీయం డెవలప్మెంట్ కావాలని. నాకు ఇష్టమే. లీ క్వాన్ యూ ఒకప్పుడు సింగపూర్ ప్రెసిడెంట్, 25 సంవత్సరాలు పరిపాలించారు ఆయన. సింగపూర్ అంటే ఎత్తైన కట్టడాలు కాదు. సింగపూర్ అంటే దాన్ని నడిపినప్పుడు అస్సలు లంచగొండితనం లేదు, కరప్షన్ లేదు. లీ క్వాన్ యూ ఎలాంటి వ్యక్తి అంటే తన సొంత స్నేహితులు కూడా కరప్షన్ చేస్తే తోసి జైల్లో పెట్టించిన వ్యక్తి లీ క్వాన్ యూ. అలాంటి రాజకీయ వ్యవస్థ ఉన్నప్పుడే మనకి న్యాయం జరుగుద్ది. కానీ కేవలం ఎత్తైన కట్టడాలు కట్టితేనే మటుకు అది సింగపూర్ తరహా రాజధాని అవదు. సింగపూర్ తరహా కఠినమైన తన సొంత మనుషుల్ని కూడా కఠినంగా శిక్షించగలిగితే అప్పుడు సింగపూర్ తరహా రాజకీయం, అప్పుడు సింగపూర్ తరహా అభివృద్ధి వస్తుంది. కానీ కేవలం ఎత్తైన కట్టడాల మటుకు, వెడల్పాటి రోడ్లు, విశాలమైన రహదారుల వల్ల అయితే సింగపూర్ తరహా రాజధాని అవ్వదు. అందుకే ఈ రోజున వచ్చే రాజకీయాలు మీ అందరికీ డబ్బులతో ముడిపడిన రాజకీయాలు కాదు, డబ్బులతో కొనే రాజకీయాలు కాదు, ఆలోచన విధానంతో ఐడియాలజీతో చేసే రాజకీయాలు, సమస్యల మీద పోరాటం చేసే రాజకీయాలు, అవినీతి మీద పోరాటం చేసే రాజకీయాలు, మన హక్కుల్ని కాలరాసే నాయకుల మీద పోటీ చేసే రాజకీయాలు. వీళ్ళు ఎవరైనా సరే, ఎంతటి స్థాయిలైనా సరే, నిజంగా ప్రజలకి ఉపయోగపడిన పక్షంలో వారు ఎలాంటి స్థాయి వ్యక్తులైనా సరే వారి మీద జనసేన పార్టీ పోరాటం చేస్తుంది, గెలుస్తుంది, ఓడిస్తుంది. మేనిఫెస్టోలో చెప్పిన మాటల మీద మీరు నిలబడలేనప్పుడు దానిని మీరు తప్పించుకొని మాయ మాటలు చెప్తే మటుకు నేను శత్రువునే, చాలా బలమైన శత్రువుని.